Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, యుద్ధానికి సంబంధించి కూడా ఇప్పటికే చర్చల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా కొన్ని దేశాలు అంటే అరబ్ కంట్రీస్తో పాటుగా కొన్ని దేశాలు కూడా అందులో భాగమై మధ్యవర్తిగా వ్యవహరించి అటు అమెరికా ఇజ్రాయెల్ కూటమితో పాటుగా ఇరాన్ మధ్య కూడా చర్చలు జరపడానికి ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ప్రారంభమయ్యాయి. కానీ అనూహ్యంగా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని దాడులు అంటే యుద్ధంలో ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా అటాక్స్ అనేవి పూర్తిగా నిలిచిపోలేదు. ఓవైపు ఏప్రిల్ 6 వరకు కూడా తాత్కాలికంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నాము, వార్కు దాడులు కన్నీ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు యథేచ్ఛగా ఇజ్రాయెల్ అటు ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉంది. అలాగే ఇరాన్ కూడా అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాటి మీద, అలాగే ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఒక దాడి అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చకైతే తెరలేపిందనే చెప్పాలి. అది ముఖ్యంగా సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయి ఉన్నటువంటి ఒక కార్గో విమానం మీద ఇరాన్కి సంబంధించినటువంటి మసద్ ఎయిర్పోర్ట్లో మహాన్ అనేటువంటి ఒక ఎయిర్లైన్కి సంబంధించిన విమానం మీద దాడి జరిగింది. ఈ విమానం ఇండియాకు రావాల్సినటువంటి విమానంగా ఒక డిస్కషన్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. అంటే ఇరాన్ అధికారికంగా ఒక పోస్ట్ కూడా ట్వీట్ చేసింది, ఎక్స్లో పోస్ట్ చేసింది అఫీషియల్గా. సో ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ నియమాలను మొత్తం అంతా కూడా తుంగలో తొక్కుతున్నాయి. చివరాఖరికి సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి రూల్స్ని కూడా అతిక్రమించి ఒక పౌరులకు సంబంధించినటువంటి విమానాశ్రయంలో ల్యాండ్ అయి ఉన్నటువంటి ఒక కార్గో మీద అటాక్ చేశారు. ఈ కార్గో కూడా ఇది విమానం ముఖ్యంగా మా దేశంలో అంటే ఇరాన్ దేశంలో ఇప్పటికే యుద్ధం వల్ల అనేక మంది చనిపోయారు, చాలామంది క్షతగాత్రులయ్యారు, చాలామందికి ఇంజూర్స్ అయ్యాయి. వీరందరూ కూడా వివిధ దేశాలన్నీ కూడా మానవతా దృక్పథంతో ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ ఇదిలో సాయం చేసేదానికి కొన్ని దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భారత్ కూడా ఇప్పటికే మాకు సాయం చేసింది. కొన్ని మెడిసిన్స్ని అలాగే మెడికల్ ఎక్విప్మెంట్స్ని కూడా ఇప్పటికే ఒక షిప్మెంట్ని కూడా పంపించిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ విమానం ఏదైతే దాడికి గురైందో, ఏదైతే అటాక్ అయిందో ఆ విమానం ఎవరైతే ఇరాన్కు ముఖ్యంగా ఎమర్జెన్సీ కింద మెడికల్ హెల్ప్ చేస్తున్నారో, అంటే మందులు ఇతర అత్యవసర సామాగ్రిని పంపుతున్నారో ఆయా దేశాలకి ఈ విమానం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయా దేశాలు ఇచ్చేటువంటి మెడిసిన్స్ అన్నింటిని కూడా తీసుకొని తిరిగి ఇరాన్కు చేరుకుంటుంది. ఇలా దాదాపుగా ఒక 20 రోజుల నుంచి ప్రక్రియ నడుస్తుంది. సరిగ్గా మరొక వారం రోజుల్లో ఈ విమానం మన ఇండియాకు రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇండియా ఒక షిప్మెంట్ కూడా పంపించింది. మానవతా దృక్పథంతో మనం ఈ సహాయం కూడా చేయడం జరిగింది. ఇప్పటికే రష్యా కావచ్చు, అదేవిధంగా ఆర్మేనియా కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, ఇలా అన్ని దాదాపుగా ఒక 6-7 దేశాలు ఇప్పటికే ఇరాన్కు మందులను పంపించడం జరిగింది. అంటే దీన్ని కూడా అమెరికా ఇజ్రాయెల్ వదిలిపెట్టట్లేదు, వీటి మీద కూడా అటాక్ చేస్తుంది. కేవలం అటు మా ఐఆర్జీసీకి సంబంధించినటువంటి స్థావరాలు, అలాగే మాకు సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే సివిలియన్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ మీద కూడా టార్గెట్ చేస్తూ ఇప్పుడు చివరాఖరికి సివిలియన్స్ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఒక కార్గో మీద కూడా అటాక్ చేసింది అనేటువంటి ఒక ఆరోపణను ఇరాన్ చేసింది. అంటే ఇప్పుడు ఇరాన్ చెప్తుంది ఏంటంటే ఏ విషయాన్ని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు, చివరాఖరికి మానవులు కూడా అంటే సాధారణ పౌరుల మీద కూడా దాడి చేస్తుంది అమెరికా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే భారతదేశం అసలు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది అనే చర్చ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. కానీ భారతదేశం ఎక్కడ ఇరాన్కి నేరుగా యుద్ధం విషయంలో సపోర్ట్ చేయట్లేదు. ఎవరైతే అక్కడ గాయపడున్నారో, ఎవరైతే అక్కడ అత్యవసర చికిత్స పొందుతూ మందులు అవసరం ఉందో, ఆల్రెడీ మన దగ్గర పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. అలాగే అనేక దేశాలకు ఇలా భూకంపాలు వచ్చినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఇప్పటికే మన భారతదేశం చాలా దేశాలకు కూడా ఇట్లా అత్యవసర మందులు పంపించింది, చాలా రకాల సహాయం కూడా చేసింది. గతంలో కూడా యుద్ధం జరిగినటువంటి కొన్ని దేశాలకు కూడా ఇదే విధంగా సహకారం అందించినటువంటి పరిస్థితి. అంటే గతంలో ఉక్రెయిన్ కూడా మనం మెడిసిన్స్ని పంపించాము, అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా మనం మెడిసిన్స్ పంపించాము అక్కడ వార్ నడుస్తున్నటువంటి టైంలో. అదేవిధంగా గాజా కూడా చివరాఖరికి కూడా అక్కడ వార్ నడుస్తున్నటువంటి టైంలో కూడా మన ఇండియా మెడిసిన్స్ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఇండియాకు రావాల్సినటువంటి విమానం మీద మరొక 4-5 రోజుల్లో ఇండియాకు చేరుకొని ఇండియా నుంచి మెడిసిన్స్ని కూడా తీసుకెళ్లాల్సినటువంటి ఈ విమానం మీద దాడి జరిగినట్టుగా ఇప్పుడు ఇరాన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అఫీషియల్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయి ఉన్నటువంటి ఒక కార్గో విమానం మీద అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేశారు. పూర్తిగా యుద్ధ నియమాల్ని తుంగలో తొక్కేశారు. యుద్ధ నియమాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి సాధారణ పౌరుల మీద కూడా, సాధారణ సివిలియన్స్ మీద కూడా
అటాక్స్ జరుగుతున్నాయని మొదటి నుంచి కూడా ఇరాన్ చెప్తుంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇరాన్ ఈ ఆరోపణ చేసింది. ఆరోపణకు సంబంధించి పూర్తిస్థాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎక్కడ కూడా ఇరాన్ రిలీజ్ చేయలేదు. కానీ ఆ విమానానికి సంబంధించినటువంటి ఫొటోస్ అయితే ప్రస్తుతం ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ విమానానికి సంబంధించిన ఫొటోస్. అయితే అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దీని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. కొన్ని గంటలు అవుతున్నా కూడా ఇరాన్ ఇచ్చినటువంటి ఈ ఆరోపణ మీద, ఈ చేసినటువంటి పోస్ట్ మీద ఎక్కడ కూడా కౌంటర్ ఇవ్వలేదు. అంటే నిజంగా ఇరాన్ చేసినటువంటి ఆరోపణను అటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ తిప్పికొట్టలేదంటే నిజంగానే అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఈ విమానం మీద అంటే అత్యవసర మందులను తీసుకువెళ్ళి ఎవరైతే పౌరులు ఉన్నారో పౌరులకు వైద్య సహాయం అందించడం కోసం ఉపయోగించేటువంటి మందులకు సంబంధించినటువంటి విమానాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఇంత రాక్షసత్వంగా బిహేవ్ చేస్తుంది అమెరికా అనేది ప్రధానంగా ఇరాన్ చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే మన భారతదేశానికి సంబంధించి కూడా ఈ ఫ్లైట్ ఎప్పుడు రావాల్సి ఉంది, ఎప్పుడు ల్యాండ్ అవ్వాల్సి ఉంది, ఎప్పుడు మనం మెడిసిన్స్ వాళ్ళకి అందజేయాలి అనేది ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మాత్రం మన ఇండియా వైపు నుంచి కూడా ఇవ్వలేదు. అలాగే ఇరాన్ అయితే మాత్రం చాలా క్లియర్ కట్గా ఒక ఆరోపణ చేసింది. దానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్ కూడా ఇప్పుడు మనం ఎక్స్లో ఆ పోస్ట్ కూడా చేయడం జరిగింది. సో యుద్ధం ఒకవైపు యుద్ధ ఛాయలు కావచ్చు, లేదంటే యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని దేశాల మధ్యలో ఉన్నటువంటి తటస్థంగా ఉన్నటువంటి దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సో రెండు దేశాల మధ్య మాత్రం ఆ తీవ్రత ఇంకా కొనసాగుతుందనే చెప్పాలి. యుద్ధ తీవ్రత ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. దాడులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. మరోవైపు ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నప్పటికి కూడా, పదే పదే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నప్పటికి కూడా ఎక్కడా కూడా ఇరాన్ తగ్గడం లేదు. అమెరికా కొన్ని కండిషన్స్ను ముందుంచడం జరిగింది. చర్చలు జరిగితే ఆ కండిషన్స్ని ఏమాత్రం కూడా మేము పట్టించుకోం. అమెరికా కండిషన్స్ పెట్టడం కాదు, మేమే కొన్ని కండిషన్స్ పెడుతున్నామని ఇరాన్ కొన్ని కండిషన్స్ను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చర్చలు జరిగేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా చేసినటువంటి ఈ దాడి మీద ఇరాన్ ఎంత సీరియస్గా ఉంటుంది, అలాగే ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించాలి. ఇలా సాధారణ పౌరులను టార్గెట్ చేయడం, వారికి సంబంధించి ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ని కూడా వదిలిపెట్టకుండా టార్గెట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదనేది ఇరాన్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏదేమైనా ఇలా ఒక సివిలియన్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ మీద, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద, అలాగే ఒక కార్గో విమానం మీద అంటే మందులు తీసుకొచ్చేటువంటి ఒక విమానం మీద దాడి చేయడం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఒక చర్చగా మారిందనే చెప్పాలి. చూద్దాం ముందు ముందు ఈ అటాక్ వల్ల ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, దీనికి అమెరికా ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది, ఇజ్రాయెల్ ఏమని సమాధానం చెప్తుంది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి.